ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ పేటలోని గీతా మందిరంలో అద్భుతంగా పత్రిజీ మహిళా మౌన ధ్యాన జ్ఞానయాగం. సత్యసాయి జిల్లాలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. చిత్తూరు జిల్లా 170 గొల్లపల్లిలోని శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు. విశాఖ జిల్లా పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ లో యూత్ సెషన్ కార్యక్రమం. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామంలోని శ్రీ వివేకానంద స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్ లో మౌన ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లిలోని ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఉయ్యూరు శోభారాణి, కూకట్పల్లి లక్ష్మిలు పాల్గొని ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం తమ సందేశాలను వినిపించారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ జ్ఞాన సందేశాలను అందించారు. ఆ తర్వాత పాకాల పట్టణంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఇంటికి వెలుగు ఇల్లాలి జ్ఞానం, ఇంటికి వెలుగు ఇల్లాలి జ్ఞానం, ఇంటికి వెలుగు ఇంటింట జ్ఞానం, జగమంతా వెలుగు. నెల్లూరు జిల్లా స్టోన్ హౌస్ పేటలోని గీతా మందిరంలో పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్, నెల్లూరు పిఎస్ఎస్ఎం సంయుక్తంగా పత్రిజీ మహిళా మౌన ధ్యాన జ్ఞానయాగం 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వైజాగ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతీదేవి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే అంశాల గురించి చక్కగా వివరించారు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం రెండో రోజు భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం మేనేజింగ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ ధ్యానరత్న కేశవరాజు ధ్యాన జగత్ మాసపత్రిక విశిష్టత గురించి తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పత్రిజీ మహిళా చైతన్యం సభ్యులు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అంటే ఏమిటనే అంశాన్ని గురించి చక్కగా వివరించారు. అలాగే వేమన పద్యాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం తిరుపతి జిల్లా పాకాలలో జరిగిన శాకాహార ర్యాలీలో పాల్గొన్న స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం మాస్టర్స్ తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ధ్యాన మార్గంలోనే ఏం కొనుక్కుంది, ధ్యానం ద్వారా ఆ యొక్క శరీరంలో శాస్త్రం. ఇప్పుడు వేదవ్యాసుడు భగవానుడేమి ఆ యొక్క ధ్యానం చేసిన తర్వాతనే ఏమి ఆ యొక్క శాస్త్రం ఆయనకి బయటపడేది. ఆ యొక్క శాస్త్రం మహాభారతం అంతా వచ్చిందంటే ఏం దానికి కారణము ఆయన ధ్యానం ద్వారా ఆ యొక్క శాస్త్రం బయటకు వచ్చింది. ఇప్పుడు మనము దానిలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఏమైపోతున్నారు అంటే శాస్త్రం గొప్పదే, ఇప్పుడు
అనుభవం ధ్యానం గొప్పదా? ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడే కేవలం వేదవ్యాసుడు ఒకడే ధ్యానం చేసి ఈ యొక్క మహాభారతం 108 పురాణాలు కనుక్కున్నది ఒకటే కాదు. అలాంటి వాళ్ళు లక్షల కోట్ల మంది ధ్యానం ద్వారా వాళ్ళు శాస్త్రజ్ఞులైనారు. అంటే ధ్యానం ద్వారా అనుభవాలు పొందారు. అనుభవాలు పొందిందే ఆటోమేటిక్ గా వాళ్ళకి అది శాస్త్ర రూపంగా మారింది. పత్రిజీ గారు కూడా ధ్యానం చేసే ఏం చెప్పాడు? పిరమిడ్లు ప్రపంచం వస్తుంది అని చెప్పాడు. అది ధ్యానం ద్వారానే జరిగింది కదా. ధ్యానం బుక్కులో ఏమన్నా చూసి చెప్పాడు ఆయన ఏమన్నా? వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో పీఎస్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. అలాగే ధ్యానం విశిష్టత, వాక్శుద్ధి గురించి వివరించారు. అనంతరం ఆధ్యాత్మిక గీతాలను ఆలపించి ధ్యానులను అలరించారు. మనం ఒక రకంగా పాజిటివ్గా నోటి మాట రావడము, మాటలు శుద్ధి రావడము, వాక్ చేతరంగా ఉండడము. ఎంత ధ్యాన సాధన చేస్తే మనం అంత వాక్ చేతరంగా ఉంటున్నాం. చూడండి, మీరు ఎంత ధ్యానం చేయండి అప్పుడే మాట ఒక లెక్కలు వస్తుంటుంది. మనకు సత్యంతో వస్తుంటుంది. వాక్ చేతనం అనేది మన నోటి నుంచి అయితే కరెక్ట్గా అయితే ఎక్సలెంట్ అయిపోతుంది. మనకు 2 రోజుల్లో మనం అనుకున్న పని అయిపోతుంది. అంటే ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనం ధ్యాన సాధన ఎంత ఉంటే అంత బాడీ సహకరిస్తుంది. ఎంతో పాజిటివ్ అయిపోతుంది. మనం ఎక్కడ పోయినా కూడా ఆ మాట అనేది వాక్శుద్ధి ఎక్కువ పెరుగుతుంటుంది అన్నమాట. కానీ ఇది ఎవరు గ్రహిస్తలేరు. ధ్యానం చేస్తున్నారు పోతున్నారు. కానీ చాలా మంది వనపర్తులు ఇప్పటికైతేనేమో 40% మంచిగా చేస్తున్నారు. చాలా ధ్యాన సాధన చేస్తున్నారు, అన్ని క్లాసుల్లో వస్తున్నారు. కానీ చాలా ఎవరు చేంజ్ కాలేదు ఇంకా. కానీ కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 100% వాళ్ళు బాగున్నారు. కొత్త వాళ్ళే మన వనపర్తిలో. ఇప్పుడు ఆయమ వచ్చింది మన కొత్తగా. ఇప్పుడు ఎంత చేంజ్ అయింది చూడు. 3 వారాలు అవుతుంది, మంచిగా చేంజ్ అవుతుంది. అలా అన్నీ వదులుకోవాలి. తిన్నీ కలియకున్నా కూడా మన బాడీ ఎప్పుడు ఆనందంగా ఉండాలి. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం 170 గొల్లపల్లిలోని శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉయ్యూరు శోభారాణి పాల్గొని శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం ధ్యానులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల యొక్క విశిష్టతల గురించి చక్కగా తెలియజేసి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఆ తరువాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సర్పంచ్ ప్రకాష్, వాసుదేవరాయుడు తమ సందేశాలు వినిపించారు. గొల్లపల్లి గ్రామ ప్రజలందరూ 170 గొల్లపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ధ్యానం చేసుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ధ్యానం చేయవలసిందే. ముక్తి మోక్షము కోసం ఎలా అయితే ఇప్పటిదాకా ప్రయత్నించామో అలాగే మనము ఆత్మానందం కోసం కూడా ఈ జన్మని ధన్యం చేసుకోవడం కోసం కూడా ధ్యానం చేయాలండి. ధ్యానం ఎన్ని జన్మలు ఎత్తినా తప్పదు. ఈ హోంవర్క్ ఈ జన్మలోనే చేస్తే పోలా, ఇలాంటి పిరమిడ్స్ ఉపయోగించుకొని. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేయండి. రోజు ఈ పిరమిడ్కి వచ్చి ఒక సమయం పెట్టుకోండి. మీ ఇష్టమైన సమయంలో రావచ్చు. ఇదంతా ఓపెన్గానే ఉంది కాబట్టి వచ్చి మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ఇప్పుడు ధ్యానం చేద్దాం అందరం. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా ధ్యానం చేయాలో. తర్వాత శాకాహారం తిందాం. ధ్యానం చేసుకుంటూ వెళ్తే శాకాహారమే తినాలి అనిపిస్తుంది. మనలో ఉన్న దైవత్వమే బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి పిరమిడ్స్ మన చుట్టాల ఊళ్ళల్లో, మన ఊర్లలో, ఫ్రెండ్స్ ఊర్లలో కూడా కట్టిద్దాం. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం, సజ్జన సాంగత్యం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మనస్సు శుద్ధి కావాల, 3వది బుద్ధి శుద్ధి కావాల, 4వది ఆచారం, 5వది భగవంతుడు. ఎక్కడ ఇది ఎన్నో స్థానంలో ఉంది ఆచరణ అనేది? 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ నీ శరీరం శుద్ధి కావాల,
ఏది పడితే అది ఏ తిండి పడితే అది ఏ రాజసాహారమో తామసాహారమో వేసి దీన్ని పూర్తిగా అశుద్ధి చేసేసాం. దీన్ని శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ ప్రాణాయామాల ద్వారా ఈ శ్వాస నిధ్యాస ఈ ధ్యానం ఇది ఈ బాడీ పూర్తిగా శుద్ధి అయితే కానీ నీ మనోశుద్ధికి నీకు ఉపకారం కాదు. నువ్వు ఏకాగ్రతలో అది మనసు ఉండదు. నీ శ్వాస మీద పెట్టి ఎంతో పరిగెత్తాను. ఎందుకు పరిగెత్తానంటే దీంట్లో ఉండే ఆలోచనలు చాలా ఉన్నాయి. అవి నిన్ను కలుషితంలో ఉన్నాయి. కుళ్ళు నీళ్ళు తాగేకి నీ శరీరంలో కుళ్ళు అంతా ఉంది కాబట్టి అంత మనసు ఎట్లా శుద్ధి చేస్తావు లెక్క. కళ్ళు సారాలు తాగడము, మాంసం తినడము ఇవన్నీ ఉన్నాయంటే ఎత్తిపోయి నువ్వే శరీరం శుద్ధి కాదు. తర్వాత రెండోది ధ్యానము ప్రాణాయామాల ద్వారా మనసును కూడా శుద్ధి చేసుకోవాలి. బాపట్ల జిల్లా పేరాలలో పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ఆధ్వర్యంలో 13 మండల ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది. 40 రోజుల మండల ధ్యానంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసుమతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు డాక్టర్ మూర్తి, దేవి కుమారి, సరస్వతి, సుశీల, నాగరత్నమ్మ, సుజాత, హైమావతి ఇలా 20 మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్లో 15 సంవత్సరాల వయసు గల పిల్లలకు యూత్ సెషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానంతో జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, ఏకాగ్రతలు ఎలా పెరుగుతాయో చక్కగా వివరించారు. అలాగే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేల గురించి తెలియజేశారు. అనంతరం మెమరీ గేమ్స్, టీమ్ ఫోకస్ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ధ్యాన సాధనతో ఈ కార్యక్రమం అద్భుతంగా ముగిసింది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతి రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. యోగ పరంపర విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తరువాత గ్రామంలో మాస్టర్లు, ధ్యానులు శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించి ప్రజల్లో శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామంలోని శ్రీ వివేకానంద స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ, జ్ఞానబోధన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, కిరణ్ కుమారి, ఝాన్సీ, లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులు ఎలాంటి లాభాలు కలుగుతాయో చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఎందుకు అంటే ఆయన చేసిన ఘనత లాంటిది మిలారేపా జీవిత చరిత్ర అంటే ఆయన వచ్చేసి దాదాపు 13-14 ఏళ్ళు ఆయన చిన్న వయసులోనే వాళ్ళ నాన్న శరీరం వదిలితే వాళ్ళకి ఆస్తి ఉంటుంది. వాళ్ళ పిన్ని బాబాయ్ ఇతనికి ఇవ్వరు. వీళ్ళ అమ్మను మిలారేపా ఉంటారనమాట ఇద్దరు. వాళ్ళకు చెల్లెలుగానే ఉంటుంది. వాళ్ళ పిన్ని బాబాయ్ ఈయనకి ఆస్తి ఇవ్వరు ఉండటానికి. ఎప్పుడైతే ఆస్తి ఇవ్వరో వీళ్ళు ఏదో కష్టం పనులు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళ పిన్ని బాబాయ్ వచ్చేసి వీళ్ళు చేసే దానికన్నిటికీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళ అమ్మ ఒక నిర్ణయానికి వస్తుంది, నీవు వీళ్ళని ఇలాగే వదలకూడదు, మనల్ని ఇంత మోసం చేసినారు కదా, ఇంత మోసం చేసిన వాళ్ళకి మనం కానీ శిక్ష ఖచ్చితంగా వేయాల్సిందేను. ఆ ఊరికి దూరంలో వడగండ్ల వాన కురిపించే అలాంటి మంత్ర విద్యలు నేర్పించే వాళ్ళు ఉన్నారు. నీవు అక్కడికి ఎలాగైనా సరే వెళ్ళి ఆ మంత్ర విద్యలని నేర్చుకొని వచ్చి వీళ్ళకి వడగండ్ల వాన కురిపించి రాళ్ళ వర్షము వడగండ్ల వర్షము అన్ని ఎప్పుడైతే అలా వస్తాయో అప్పుడు వీళ్ళు నాశనం అయిపోతారు. మన 108 విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. దెందులూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల, ప్రజ్ఞ ప్రైవేట్ స్కూల్, భాష్యం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, పుష్పలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రతలు పెంపొందుతాయని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు ధ్యాన విద్యార్థి, ధ్యాన జగత్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీకు ఇష్టమైన భగవంతుడిని మీరు ప్రార్థించవచ్చు. అల్లానే అవ్వచ్చు, లేకపోతే జీసస్ అవ్వచ్చు, లేకపోతే రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు. కానీ చేయాల్సింది మాత్రం ధ్యానం, ధ్యాస మీద ధ్యాస పెట్టాలని ఆ మేడం చెప్పారు కదా. నేను కూడా మీతో పాటు చిన్నపిల్లాళ్ళు మనం ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. నేను కూడా వాళ్ళ కళ్ళు మూసుకొని ఆ మేడమ్స్ ఇద్దరు చెప్పేది విని నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉంటారని, మీరు కూడా ఆ మాటల్ని బాగా వినుంటారని, దాని ద్వారా తద్వారా ఇక్కడి నుంచి బాగా ధ్యాస పెట్టి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని తీసుకునే విధంగా ఇంటి దగ్గర మీ పేరెంట్స్కి కూడా చెప్పమన్నారు. నిజంగానే మేడం చెప్పినట్టు మీ పేరెంట్స్ కూడా ధ్యానంలో పాల్గొంటే వాళ్ళకున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పోతాయని మేడం చెప్పారు. మీరు కూడా మీ పేరెంట్స్ని ఇన్స్పైర్ చేయండి. మేడమ్స్ వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తే మీరు పేరెంట్స్ని ఇన్స్పైర్ చేయండి. మీకు బాగుంటుంది, మీ పేరెంట్స్కి బాగుంటుంది. కనుక మనల్ని ఎంత ఇన్స్పైర్ చేసి వాళ్ళ సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఇక్కడికి వచ్చి మన స్కూల్ని చూస్ చేసుకునేందుకు మీరందరూ కూడా వాళ్ళని చప్పట్ల ద్వారా మీ యొక్క నమస్కారాలని, నా యొక్క నమస్కారాలని, సిబ్బంది యొక్క నమస్కారాలని తెలియపరుచుకుంటాం. సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జనవరి 29, 30, 31వ తేదీల్లో శాకాహార ధ్యాన జ్ఞానయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం మేనేజింగ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుంది. అనంతరం ధ్యానులకు అన్నప్రసాదాన్ని అందించనున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు 24 గంటల అఖండ ధ్యానాన్ని నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సీనియర్ మాస్టర్లు ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించనున్నారు. ధ్యానులకు రాత్రి భోజన సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు.
పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.